అన్న నాకు ఒక 7-8 ఇయర్స్గా తెలుసు. ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అంతే మంచోడండి అతను. మనిషి నీ గురించే మాట్లాడుతున్నా. సో ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోడేమో. సో చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి, అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం. అలాగే చాలా చాలా మంచోడండి అతను. ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఏ రాత్రైనా వాళ్ళ నంబర్ అతని ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి. ఆయనకి ఎంతైతే అంత సాయం చేసేస్తాడండి అతను. చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గీయ శ్రీహరి గారు గుర్తొస్తాడండి అతను చూస్తుంటే. అలాగే టెక్నికల్గా చాలా అదిరిపోయిందండి టీజర్. డైరెక్టర్ గారైనా అజీం వెంకట్ గారు, వాళ్ళిద్దరూ బాగా తెలుసు, చాలా బాగా చేశారు పని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదరగొట్టారండి. మీరు వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు టీజర్ని కానీ సినిమాని కానీ తీసుకెళ్ళారు. ఐ గాట్ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్. అంటే కొన్ని సీన్లు చూశాను, ఫైట్లు కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ విజన్ కానీ చాలా అదిరిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఐవ్ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ అన్న. యూ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ జర్నీ అన్న. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న. అండ్ ఆల్సో పృథ్వీ గారు, అండ్ అలాగే రాకీ, రాజీవ్ గారు, జగ్గుబాయ్ అందరూ ఈ సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేసినారని తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అట్లనే థ్యాంక్ యూ అండి అందరికి. ఆల్ ది బెస్ట్. యా అశోక్ సారీ చూస్తున్నాడు ఇలాగా చెప్పట్లేదు అతని గురించి అని. అశోక్, నాగి ఇద్దరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మర్చిపోయాను, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే చిన్న సినిమా వాళ్ళకి దే జస్ట్ వాంట్ వాళ్ళ ప్రమోషనల్ కాంటెంట్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ మంచి వ్యూయర్షిప్ ఉండాలనుకుంటారు. అది ఆదిత్య మ్యూజిక్లో పడితే తప్పకుండా వెళ్ళిపోద్ది. ఆ టీజర్ అయినా ఆ మ్యూజిక్ వీడియోస్ అయినా ఏదైనా మంచి వ్యూయర్షిప్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆదిత్య మ్యూజిక్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. అండ్ మ్యాగీ గారు, యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. మా జాన్ అబ్రాహం అండి, మ్యాడీ అన్న. Thank you everyone. First of all, పృథ్వీ గారికి నమస్తే సార్. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. నేను చెప్పాల్సింది అనుకుంటా ఆల్రెడీ కార్తిక్ చెప్పేశాడు. ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ ఓవర్ దేర్ అండ్ హీ స్టోల్ మై స్క్రిప్ట్. బట్ అదే పక్కన కూర్చొని మనం ఏం మాట్లాడకూడదు, వెళ్తాను ఏం మాట్లాడినా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. నాకు పెద్దగా మీ టీం ఎవరు తెలీదు, బట్ మీ టీం ఎఫర్ట్స్ మాత్రం నేను ఈ టీజర్లో చూశాను. హానెస్ట్లీ నేను కార్తిక్ చెప్పినంత ఇంప్రెసివ్గా చెప్పలేకపోవచ్చు, బట్ హానెస్ట్లీ టెక్నికల్గా లేదా ప్రొడక్షన్ వైజ్ కొన్ని పర్మిట్స్ ఉంటాయి. సో ఐ కెన్ సీ దోస్ లిటిల్ బిట్ మనకి ఏం జరిగిందని. అంటే నేను నీ అంత పొగడలేను. ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్స్ రియలీ గుడ్. బడ్జెట్లు ఈ ఆజ్కల్కే జమానా ఇంకా ఈ వీళ్ళకైతే మీ బడ్జెట్ సంబంధం మీరు ఏం ప్రొడక్షన్ చేశారని కాదు. ఇఫ్ దెర్ ఈజ్ సమ్ కంటెంట్, మీ దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమా ఆడుద్ది అని ఆడియన్స్ ప్రూవ్ చేసేస్తూనే ఉన్నారు. అండ్ పర్ఫార్మెన్సెస్, దోస్ టూ నాకు ఆ రెండు ఇక్కడ కనిపించాయి. కంటెంట్, పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ. అండ్ అ బిగ్ క్లాప్ ఫర్ దెమ్. నవీన్ నాకు హరికథ నుంచి తెలుసు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా తెలుసు, బట్ ఓకే. సో హీస్ పర్సనలీ ఐ నో, ఐ వర్క్డ్ విత్ హిమ్. సో తను చెప్పినట్టు నవీన్ ప్లీజ్ కమ్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు హీరో నవీన్ రాజ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, నేను మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. నేను అంటే స్టేజ్ పైన ఉన్నాను పొగడట్లేదు. హరికథ చేస్తున్నప్పుడు నా కొలీగ్, నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు. సో ఆన్ దట్ డే, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ రోల్, చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు. బట్ ఆ పర్ఫార్మెన్స్ చూశాక నేను తను పిలిచాను పర్సనల్గా. ఏం నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు ఇంతమంది సినిమాలు చేసావు అప్పుడు నాకు తెలిసింది ఈజ్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడని. అండ్ ఇట్స్ సింప్లీ అండ్ ఫైనల్ వర్డ్, ప్రతి డైరెక్టర్ తన సినిమా చేస్తున్నప్పుడు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. అంటే తను చేస్తున్న యాక్టర్స్, టెక్నీషియన్స్ నెక్స్ట్ టైం ఎవరిని క్యారీ ఆన్ చేయాలని ఒక చెక్ బాక్స్ ఉంటుంది.
నువ్వు నా చెక్ బాక్స్లో కాదు, నువ్వు పనిచేసిన అందరి డైరెక్టర్ చెక్ బాక్స్లో నువ్వు ఉన్నావు. అండ్ ఎవ్రీబడి విల్ లవ్ హిమ్. లైక్ కార్తిక్ సెడ్, వెరీ కైండ్ హార్ట్ పర్సన్. ఒక చాలా సున్నితమైన హృదయం గల మనిషి. నాకు ఇది నువ్వు చెప్పినట్టే లాస్ట్ టైం గుర్తుంటే, లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ షూట్లో 2 o'clock అనుకుని 2:33 జరుగుతా. ఎవ్రీబడి వాజ్ అస్లీప్, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గాయ్, హీ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ హీ వాజ్ దేర్ టు పర్ఫార్మ్ టిల్ ద మార్నింగ్. థ్యాంక్ యూ నవీన్, ఆ రోజు చెప్పలేకపోయాను. అండ్ ఇలాంటి మంచి టీంకి డైరెక్టర్ గారు చాలా చాలా ఆసమ్ తీశారు. ఆ బోట్స్ వెళ్ళే షార్ట్స్, I can see that efforts, our boats push up. Wow, please come here. I just want to talk to you. Joel George, Terrachappa director. So he is the director of Terrachappa and he is going to be a big name in the industry very soon. I can see your efforts, sir. ఆ పర్ఫార్మెన్స్లు తీసుకోవడం కానీ, ఇంక్లూడింగ్ ద మ్యూజిక్, హైలైట్స్ అన్న సాంగ్, దాట్స్ అ బ్యూటిఫుల్. మ్యూజిక్ డైరెక్టర్ గారు చింపేశారు ఆ సాంగ్ని. సార్ ప్లీజ్, చాలా చాలా బాగుండాలి. నాకు హానెస్ట్లీ ఒక చిన్నపాటి ఛత్రపతి వస్తున్న ఆ బిల్డప్ మ్యూజిక్లా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ఆ అవుట్పుట్ ఇచ్చినందుకు ఐఎమ్ షూర్ మేమందరం అయితే సినిమా చూస్తాం. వీళ్ళందరూ మిమ్మల్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. అందరికన్నా ముందు అంత పెద్ద ఆయన ఉన్నారు పృథ్వీ గారు, ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. అండ్ బిగ్ క్లాప్ ఫర్ తెరచాపా ప్లీజ్. అండ్ అదేవిధంగా విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలండి. తెరచాప షూటింగు అసలు ఎలా మొదలైంది, అసలు ఆ అబ్బాయి నవీన్ రండి. తను ఎఫెక్ట్స్ మామూలు కాదండి. చాలామంది చెప్తారు సినిమా కోసం మేము జిమ్కి వెళ్ళాం, మేము కష్టపడ్డాం, మేము 24 hours పనిచేసాం. కానీ సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక యాక్టరే కాదు, అతనిలో అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఒక ఏమంటారు దాన్ని, మంచి హ్యూమన్ బీయింగు. అసలు ఎంత కష్టపడ్డాడు అనేది. మధ్యలో హాస్పిటలైజ్ కూడా అయ్యాడు అన్నమాట. హెల్త్ కూడా దెబ్బతింది. అయినా కూడా డే అండ్ నైట్ అక్కడ ఎండల్లో, మే నెలలో స్టార్ట్ చేశారు సినిమా. ఇది కాకినాడలో కానీ అక్కడ పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో కానీ అక్కడ చేపల ఇది, అలాగే వీళ్ళు చేసిన సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ సీన్స్ అద్భుతం. సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాం. తన ఎఫెక్ట్స్ అంటే అసలు మామూలు ఎఫెక్ట్స్ కాదండి. నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి తన పరిస్థితి చూసి. చాలామందికి తెలియదు బ్యాక్డ్రాప్ వాట్ ఈజ్ నవీన్ అని. అక్కడ డైరెక్టర్ కానీ, కెమెరామెన్ గారు కానీ, తను కానీ, ఇప్పుడు చూశాక మ్యూజిక్ కానీ, ఇప్పుడు ఈ మధ్య అంటే అతిశయోక్తి అని చెప్పట్లేదు నేను, వీరధీర సూరంలో విక్రమ్ గారికి ఏ లెవెల్లో ఇంట్రడక్షన్కి మ్యూజిక్ ఇచ్చారో ఆ లెవెల్లో ఇచ్చాడు ఆయన. సో నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నీ తమిళ సినిమాలే చేస్తున్నాను మంచి రోల్స్. ఇక్కడ నవీన్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విల్ బికేమ్ బైలాంగ్వేజ్ హీరో అవుతాడు. తను అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక అద్భుతమైన మాస్ లుక్ ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే తను గర్వంగా చెప్పచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక కుర్రోడు వచ్చాడు అని చెప్పి. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండి రావటం వేరు, కష్టపడి రావటం వేరు. ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు కార్తిక్ గారు, ఒక్క సీన్లో యాక్ట్ చేశారంటే ఒక సీను ఈరోజు ఒక సినిమాకి హీరో అయిపోయాడు తను. అంటే దీని వెనకాల స్టెప్ బై స్టెప్ ఊరికినే రాదు. ఏదన్నా అరే ఏదో వచ్చేసాడు రా అంటారు, అది కాదు. అది ఈయన విషయంలో తెరచాపనే ఆ సముద్రం మీద తెరచాప అటు వంగిన ఇటు వంగిన వర్షాన్ని అడ్డుకుని ఎండనే అడ్డుకుని ఆ పడవనే చక్కగా తీసుకెళ్ళి ఈ రోజున ఈ అవుట్పుట్ చూస్తే వీళ్ళ టీమ్ ఎఫర్ట్ ఇదంతా అద్భుతమైన ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ అంటే నేను ఒక మాట చెప్పొచ్చు లేదు చెప్పు. కాకినాడలో మేము షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గడ్డం పెంచాడు, నాకు గుర్తు రావట్లేదు ఆయన ఎవరు, అశోక్ గారు, అలాగే మా నాగి, ఈ పక్కన ఉన్న ఇంకొక ఆయన చూస్తే నాకు భయం వేసేది మామూలుగా.
చాలా విలన్లాగా ఉన్నాడని. ఆయన అద్భుతంగా చేశాడు. నాగి కానీ అశోక్ కానీ సినిమాలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే, ముఖ్యంగా ఎక్కడైనా ఎంత టీం ఎఫర్ట్ అయినా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా, అన్న భోజనం చేశారా, ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తను తీసుకొచ్చి వడ్డించేవాడండి. అది ఎందుకంటే అందుకే నాకు బాగా సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఒక మంచి కళాకారుడే కాదు, మంచి మానవత్వం ఉన్న ఒక అబ్బాయి మనకి దొరకటం తెరచాప ద్వారా అద్భుతం. ఇక ఇంకొక ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ కానీ, ఒక్కసారి టీజర్ వెళ్ళిపోయిందంటే థియేటర్లోకి అసలు మామూలుగా ఉండదు. మీ కష్టానికి ఒక ప్రతిఫలం. ఇక మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ వారి గురించి పేర్లు నాకు సరిగ్గా తెలియవు. మా నాగ మహేష్ గారు దీంట్లో మా పాప వాళ్ళ ఫాదర్ కింద యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ దీంట్లో ఇద్దరు, వాట్ ఈజ్ లిప్, పూజ గారు, ఇక్కడ శ్రీలు గారు. మొట్టమొదటిగా ఏమంటే మీరు మీ అమ్మాయిని దీంట్లో పెడుతున్నామండి, ఈవిడ ఒక హీరోయిన్ క్యారెక్టరు, మీరు కూడా యాక్ట్ చేయాలంటే మమ్మల్ని ఇద్దరిని కలిపి స్క్రీన్ మీద చూపించిన ఘనత కూడా మీకే దక్కింది, డైరెక్టర్ గారికి. ఇక్కడ ఈ ఫోటో చూసాక ఐ ఫీల్ వెరీ హ్యాపీ హియర్. ఫాదరు డాటరు ఏమే చేపలు ఏంటి అని అడిగితే నేను అడుగుతాను వెళ్ళి, ఏదో సెటారిక్గా చెప్పు తెగుద్ది అంటదన్నమాట. అలాగా ఒక అద్భుతంగా యాక్ట్ చేసింది. మీ సినిమా షూటింగ్లో ఉండగానే ఒకటి చంద్ర మహేష్ గారి సినిమాలో హీరోయిన్, అంటే ప్రభుత్వ సారా దుకాణంలో ఒక హీరోయిన్, అన్నీ మంచి ప్రాజెక్టులు వచ్చినాయి. సో దానికి కూడా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికే దక్కుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు, అక్కడ రాజీవ్ కనకాల గారు కానీ, అక్కడ నాగమహేష్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో, చాలా అద్భుతంగా చేశారు. వారు నిజంగా బడ్జెట్ అని అన్నారు ఇంతకుముందు. బడ్జెట్ ఎంత కోట్లు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఈ అవుట్పుట్ రావడం చాలా కష్టం. ఇది కష్టంతో కూడుకున్నటువంటి టీమ్ ఎఫర్ట్. ఇది ఆయన 2:30 వరకు, 3 వరకు, 4 వరకు పనిచేసిన, మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళిపోయారా, వాళ్ళని ఎలా పంపించాలి, తన సీన్స్ ఏంటి, అవి చూసుకోకుండా మొత్తం మొత్తం ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలాగ వేలి మీద ఎత్తి నిలబెట్టాడో అలాగే ఈ తెరచాపకి నవీన్ అంత కష్టపడ్డాడు. అంటే పర్టికులర్గా పక్క నుండి చూసాం కాబట్టి. సో డైరెక్టర్ గారు కానీ, ఇటు మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్టిస్టులు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ అద్భుతం. సో అలాగే నవీన్కి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి, తెలుగు ఇండస్ట్రీలో ఒక మాస్ హీరో వచ్చాడు అనే ఒక కంబ్యాక్ రావాలి. నిన్ను చూడంగా నాకు, ఎందుకంటే నేను 6 నెలలు విక్రమ్ గారితో పాటు పనిచేసి నిన్ను చూస్తే నాకు ఎందుకో ఆయనలాగా కనపడుతున్నావు నువ్వు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన కూడా. సో ఫ్యూచర్ ఏముంది, ఇప్పుడు మనం ఇక్కడ స్కూటర్ మీద వచ్చి చిన్న చిన్న వేషాలే తిరిగి ఈ ప్రసాదాల దగ్గర నిలబడి ఏమంటే వేషాలు ఉంటే ఇవ్వండి అని అడిగే రోజుల నుంచి ఈ రోజున కంఫర్ట్ జోన్లోకి వచ్చావుంటే కలాం తల్లి ఆశీస్సులు. నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు అంత అవుట్పుట్ అద్భుతంగా డైరెక్టర్ గారు చేయించారు, మీరు యాక్ట్ చేశారు. సో ఈ సినిమా మీ ప్రొడక్షన్కి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. అలాగే రేపు థియేటర్లో సినిమా చూసి నిజంగా మాస్ ఆడియన్స్ అంతా నవీన్ కంబ్యాక్ వచ్చాడు ఈ అబ్బాయి అని చెప్పి వస్తారు. వచ్చాక మంచి సబ్జెక్టులు ఎంచుకుని మంచి కథలు చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి అటువంటి డైరెక్టర్ గారికి కానీ, నవీన్ గారికి కానీ, ప్రొడ్యూసర్లు గారికి కానీ, వాళ్ళ పేర్లు తెలియవు నాకు. సో అందరికీ ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు, బ్రహ్మాండమైన కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం గారిని అండ్ అలాగే మిగిలిన టీంని కూడా గ్రూప్ ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.